దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొన్నారు. విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. నగర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకునే ఉంది. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్డుపై మంచు అధికంగా ఉంది. ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోడీ కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. అమృత్ భారత్, వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే సామాజిక పింఛన్ మొత్తాన్ని వచ్చే జనవరి నుంచి 2,700 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచనుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ అసమర్థత వల్లే మున్నేరుకు తెలంగాణ రైతులు గండిపెట్టే పరిస్థితి ఏర్పడినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విమర్శించారు. మున్నేరు ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మాల్దా, బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 18వ రోజు నిరవధిక సమ్మెకు నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మద్దతు తెలిపారు. తాను వైఎస్ షర్మిల వెంటే నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అన్నారు. మంగళగిరి అభివృద్ధికి 1,200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కేవలం 120 కోట్లు మాత్రమే కేటాయించారని, 8 కోట్లు అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు చెల్లించానని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమ్మె 5వ రోజు ఉధృతంగా మారింది. వ్యర్థాలను తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆందోళనకారులతో మాట్లాడి సర్ది చెప్పారు. మాస్ మహారాజ్ రవితేజ, స్నేహ జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ వెంకీ సినిమా విజయవాడలోని పలు థియేటర్లలో రిలీజ్ అయింది. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని, మీ ఇంటి బిడ్డలా భావించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి ప్రముఖులను అభ్యర్థించారు. బొరగం శ్రీనివాసులు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి వివరిస్తూ, నవరత్నాలు, నవమోసాల గురించి వివరిస్తూ బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. జగన్ రెడ్డి ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని కేవలం 15% మాత్రమే అమలు చేశారని, 85% ఫెయిల్ అయ్యాయన్నారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ను అంబేద్కర్ భావజాలకులు ఈఆర్ పిల్లి రామారావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు పిల్లి ఇంద్ర, చెంగల్ రావు, దత్త రాజులు నూతన డాక్టర్ బిఆర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయాన్ని అంగన్వాడీ సిబ్బంది, సిఐటియు నాయకులు శనివారం ముట్టడించారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నేత గౌతు శిరీష విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాదయాత్ర సమయంలో 730 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కేవలం 109 హామీలు మాత్రమే నెరవేర్చి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజా నాయకురాలు, నగరి నియోజకవర్గ ప్రజల ఆడపడుచు రోజమ్మని మూడోసారి నగరి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన నిండ్ర మండల నాయకులు మరియు కార్యకర్తలు రోజమ్మను ముచ్చటగా మూడోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని నాయకులు తెలియజేశారు.
అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నాము, తిరిగి అధికార పక్షానికి వచ్చాము. కానీ గతంలో ఎన్నడూ ఏ అధికారులు వ్యవహరించని రీతిలో నేడు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలలో గౌరవ కౌన్సిలర్ల పట్ల చులకన భావం నెలకొంటుందని అధికార పక్ష సీనియర్ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమల శనివారం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. బంగారం ప్రియులకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు, వెండి కాయిన్స్ ను విత్డ్రా చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల ముంగిట హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఫిలిం నగర్లోని ఓ పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జహంగీర్ పీర్ దర్గాకు గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎగిరెగిరి ప్రజల చేత దండలు వేయించుకున్నారని, బిర్యానీ బాగా మెక్కి అభివృద్ధి మాత్రం చేయలేదని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల తీరుపై మండిపడ్డారు. జహంగీర్ పీర్ దర్గాలో భక్తుల ద్వారా సమకూరుతున్న కోట్లాది రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం దిగమింగి ప్రజల కనీస అవసరాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా నిర్మించలేదని, ఇది సిగ్గుచేటని ప్రజాపాలన సభలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు. వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను కౌన్సిలర్లు పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించి సన్మానించారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నా ఫోటో కనపడొద్దని, ఫ్లెక్సీ ముద్రించలేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన 21,04,236,000 రూపాయల విలువగల చెక్కులను అర్బన్ మండలానికి చెందిన 4 ఆడబిడ్డలకు 4 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.